ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జోజిరెడ్డి గారు కూడా రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర ఇన్ఛార్జి జోజిరెడ్డి గారు. జోజిరెడ్డి గారు, మొత్తం మీద ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రైతేడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం అంటే చరిత్రలో బాగుపడ్డ చరిత్రలో లేదు. ఎందుకంటే రైతుకు కావాల్సింది ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర అడుగుతున్నారు. కానీ ఇదే నేపథ్యంలో గిట్టుబాటు ధర లేక నిజంగా గిట్టుబాటు ధర అనేది ఒక ఏదైతే ప్యాడ్కి సంబంధించి కావచ్చు, పత్తికి సంబంధించి కావచ్చు కాదు, కానీ ప్రతి గింజకు సంబంధించిన విషయం. ఈ నేపథ్యంలో రైతుకు సరైన గిట్టుబాటు ధర కల్పించడంలో నిజంగా కొన్ని ప్రభుత్వాలు అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు చేస్తాం అనడం తప్ప ఇంతవరకు చేయలేదు అనేది కొంతమంది రైతులు విన్నవించుకుంటున్న బాధ. ఎందుకంటే వారు పండించిన పంటకు మార్కెట్లో రోజుల తరబడి అక్కడ పడుకొని ఉంటారు. అంటే తిండి తినక వారి మొహం గడగకుండా నిజంగా ఎంతోమంది ఆ రైతులు ఆ ధాన్య బస్తాల పైనే పడుకున్న రోజులు ఉన్నాయి. నిజంగా ఇలాంటి ప్రక్రియ లోపల తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కావాల్సిన సహకార మర్యాదలకు సంబంధించి ఏం కావాలి? స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులకు అదేవిధంగా ఛానల్ వారి అందరికీ కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పక్షాన్ని నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా గ్రేట్ సబ్జెక్టు. ఎందుకంటే దేశంలో రైతాంగం రైతే రాజు అని చెప్పి జై కిసాన్ జై జవాన్ అంటారు. కానీ ఇవాళ మీరు ఏదైతే గాథ పెట్టారో ఆ గాథ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వం కావచ్చు, వాళ్ళ నిర్లక్ష్యం కావచ్చు, రైతులంటే చిన్న చూపు కావచ్చు. ఇవాళ ఎంఎస్పి అంటే సపోర్ట్ ప్రైస్ ఫిక్స్ చేసేదంతా కూడా కేంద్ర ప్రభుత్వం, ఫర్టిలైజర్ రేట్లు ఫిక్స్ చేసేదంతా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధం లేదు. కానీ ఇవాళ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీరు చెప్పిన దాంట్లో వడ్ల కోసం చూసుకుంటే, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కోసం చూసుకుంటే, ఈ విధంగా చాలా ఉన్నాయి నాఫెడ్ ఇవన్నీ గింజలు కొనడానికి, ధాన్యం కొనడానికి. కానీ ఇక్కడ ఏ సంస్థలు కూడా సరిగ్గా పనిచేయలేని పరిస్థితిలో ఉంది. ఇలా తెలంగాణ కాడికి వచ్చినప్పుడు తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి అంతా మోసపూరిత మాటలతోటి వారి సీట్లు కాపాడుకోవడానికి రైతులని మోసం చేసుకుంటూ ఇంకా కూడా మోసం చేస్తూనే కాలం గడుపుతూ పోతున్నారు. ఆ రైతుల గోస ఓ 10 సంవత్సరాలకు ఒకరికి తలుగుతూ ఇంకో 5 సంవత్సరాలకు ఇంకొకరికి తలుగుతుంది తప్ప ఇంకోటి లేదు. ఇలా రైతు అనేవాడు మీరు చెప్పిన విధంగా ఫర్టిలైజర్ కాడికే వద్దాం, మనం లైన్లో నిలబడుతున్నాడు. ఇవాళ యాప్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక యూరియా కోసం యాప్ తీసుకొచ్చింది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఏ మందు బస్తా కావాలన్నా కూడా మీరు యాప్లోనే బుక్ చేయాలని చెప్పేసింది. అంటే ఎంతమందికి ఇలా డిజిటల్ ఫోన్స్ ఉన్నాయి, ఎంతమంది రైతులు దాన్ని వాడతారు అని చెప్పేసి ఇలా టైంకి ఫర్టిలైజర్ వేసే పరిస్థితి లేక, కాంప్లెక్స్లు దొరకక, రేట్లు పెంచి మనం గమనిస్తే ఎంఎస్పిలో వడ్లకు పెంచినప్పుడు 50 రూపాయలు 100 రూపాయలు పెంచుతారు, పత్తికి పెంచినప్పుడు 200 పెంచుతారు, మిగతా వాటికి పెంచినప్పుడు 50 రూపాయలు 30 రూపాయలు ఆ విధంగా పెంచుకుంటూ పోతారు. కానీ మొన్న కేంద్ర ప్రభుత్వం ఒక్క బస్తాకి 500 నుంచి 1200 రూపాయల వరకు ఫర్టిలైజర్ రేట్ పెంచడం జరిగింది. అంటే రైతు మీద ఎంత భారం పడింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినప్పుడు ధాన్యం పండిన తర్వాత మేమే కొంటాం, గింజ లేకుండా కొంటాం, ఇంతకుముందు శోభా గారు చెప్పినట్టుగా మొలకెత్తినా కొంటామంటారు, అన్నీ కొంటారు. కానీ ఏ ఒక్కటి కూడా సరి అయిన సమయంలో సరిగ్గా కొన్న పరిస్థితి ఇవాళ వరకు ఈ 20 సంవత్సరాలలో నేను చూడలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మన దగ్గర తెలంగాణలో మెయిన్గా వడ్లు పండుతున్నాయి, తర్వాత పత్తి పండుతున్నది. ఇలా వడ్లు ఒక్క బస్తా 40 కేజీల బస్తా కాంటా వేయాలంటే 4 కిలోలు 5 కిలోలు కట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకు అంటే మాయిచర్ ఉంది అంటారు. అదేవిధంగా పత్తి మాయిచర్ ఉంది అని చెప్పేసి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనదు, ప్రైవేటు పరం చేయడానికి. ఇదంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అనేది రైతాంగానికి ఒక బ్రోకర్ లాగా పనిచేస్తుంది కేంద్రానికి. ఎందుకంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే పనిచేసి వడ్లు కొనాలనో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొని వడ్లు పట్టించిన తర్వాత బియ్యం రూపంలో మళ్ళీ కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటున్నది. అంటే ఒక మీడియా పనిచేస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టి రైతాంగానికి లాభం చేసే పరిస్థితి లేదు. కేవలం రైతులని మోసం చేసుకుంటూ ఒక్క క్వింటాల్కి వచ్చేసి 10 కిలోలు కట్ చేసిన పరిస్థితులు కూడా మనం గమనించినాం. ఎన్ని కంప్లైంట్లు చేసినా మొదటికే వస్తుంది. రైస్ మిల్లర్స్ కాడికి వచ్చేటప్పటికి ఆ రైస్ వచ్చిందా లేదా చూడరు, ఆ సిఎంఆర్ రైస్ ఎక్కడ మాయమైందో ఎవడికి తెలియదు. 1000 కోట్లు అలా మన రాష్ట్రంలో పోతున్నాయి. అవి కూడా రైతుల మీద ఎఫెక్ట్ పడి భారాలు పడి అది కూడా మోసం చేస్తుంది. అదేవిధంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఇలా పత్తి
ఎక్కడ కొనే పరిస్థితి లేదు. అది కూడా కాటన్ కార్పొరేషన్లో ఇష్టం ఉన్న రేట్లు ఇష్ట రీతిగా అక్కడ కూడా పర్సంటేజ్ సిస్టమ్ పెట్టుకొచ్చిన తర్వాత ఎంతటికి కారణం ఏ విధంగానైనా ఏటు చేసినా కూడా చట్టాలని మార్చి కేంద్ర ప్రభుత్వం ఇవాళ దాన్ని ప్రైవేటీకరణ చేయాలా, రైతాంగాన్ని మొత్తం కూలీలుగా మార్చాలనే ఉద్దేశంతో పోతుంది తప్ప ఇంకొకటి లేదు. ఇలా రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం, రైతులు గుత్ప కట్టెలు అందుకుంటే తప్ప ఇది బాగుపడేది కాదు. ఏ పార్టీ అనే కావచ్చు, రైతాంగం ఒక్కటయ్యి ఏ విధంగా అయితే 18 నెలలు పనిచేసి అలా చట్టాలను నల్ల చట్టాలను రద్దు చేయగలిగినారో ఆ విధంగా దేశం మొత్తం రైతాంగమై ఒకటైనప్పుడు మాత్రం ప్రభుత్వాలు అన్నీ కూడా దిగొస్తాయి. నాయకులందరూ కూడా మనకు బానిసలుగా బతికే పరిస్థితి వస్తుంది. కాబట్టి రైతాంగాన్ని అందరినీ కూడా ఒకటి కావాలని చెప్పేసి మీ ద్వారా రైతులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.